హెరిటేజ్ లీగల్ నోటీసులపై మాజీ మంత్రి బొత్స స్పందించారు. హెరిటేజ్ లీగల్ నోటీస్ తనకు అందలేదని, లీగల్ నోటీస్ ఇచ్చినట్లు మీడియాలో చూశారని బొత్స తెలిపారు. హెరిటేజ్ లీగల్ నోటీసులు పంపడం చిన్న పిల్లల చేష్టల్లాగా ఉందన్నారు. హెరిటేజ్కు ఇందాపూర్ కో మ్యానుఫ్యాక్చరర్ సంస్థ అని టీడీపీ నేత కుటుంబరావే చెప్పారన్నారు. హెరిటేజ్ వెబ్సైట్లోనే ఇందాపూర్ గురించి చెప్పారని, ఏ తప్పు చేయకపోతే హెరిటేజ్ వెబ్సైట్ ఎందుకు మార్చారని బొత్స ప్రశ్నించారు. హెరిటేజ్ వెబ్సైట్ బోగస్ అని ఒప్పుకోవాలని, లేకుంటే మీకు కుటుంబరావుతో సంబంధం లేదని చెప్పాలన్నారు. కుటుంబరావు తప్పు చెబుతారని తాను అనుకోవడం లేదని బొత్స సత్యనారాయణ తెలిపారు. మరోవైపు వైసీపీ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది. తమ సంస్థపై నిరాధారమైన అసత్య ఆరోపణలు చేసి ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపిస్తూ హెరిటేజ్ తరపున న్యాయవాది మల్లికార్జునరావు ఈ నోటీసులు పంపారు. బొత్స చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని తెలిపారు. లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ నోటీసులో హెచ్చరించారు. హెరిటేజ్ సంస్థపై బొత్స సత్యనారాయణ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగమేనని నోటీసులో పేర్కొన్నారు. ముఖ్యంగా తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేని ఇందాపూర్ డైరీ పేరును ప్రస్తావిస్తూ ఆ డైరీ ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరా చేశారని ఆరోపించడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అంతేకాదు హెరిటేజ్ సంస్థ 22 కంపెనీలతో సిండికేట్ ఏర్పాటు చేసిందంటూ చేసిన ఆరోపణల్లోనూ ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎన్నో ఏళ్లుగా చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు, గుర్తింపు పొందిందని నోటీసులు వివరించారు. ప్రీమియం బ్రాండ్గా ప్రజల్లో నమ్మకాన్ని చూరగొన్న తమ సంస్థపై ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేయడం ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. భారతీయ న్యాయ సంహిత 356 ప్రకారం పరువు నష్టం కలిగించినందుకు సమాధానం చెప్పాలని బొత్సను డిమాండ్ చేశారు. చేసిన ఆరోపణలపై వెంటనే క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హెరిటేజ్ సంస్థ స్పష్టం చేసింది.